అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో గృహప్రవేశం ఉగాది వేడుకలు. పవన్ కళ్యాణ్కి ఉగాది పచ్చడి తినిపిస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. చిత్రంలో వర్మ భార్య లక్ష్మీదేవి, కుమారుడు గిరీష్ వర్మలకు సంబంధించిన ఫోటో కూడా వేశారు. ఎమ్మెల్యేల పేరుతో జగన్ గూడు పుటాని. మీ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి. రాబోయే రోజుల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి. తెలివిగా ప్రచారం నిర్వహించాలి. మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. చేతనైన సాయం చేస్తాం. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో వాలంటీర్లకు ఎమ్మెల్యే పెట్టిన సందేశం ఇది. వైకాపాకు ఓట్లేసేలా జనాన్ని మోటివేట్ చేయాలి. జగనన్న మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు, మేము చెప్పినట్టు వినాలి, లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకొని వేరే వారిని నియమించుకుంటాం. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే వాలంటీర్లకు చేసిన హెచ్చరిక ఇది. వాలంటీర్ పోస్టుకు రాజీనామా చేయాలి. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. వైకాపా అధికారంలోకి రాగానే మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాలంటీర్లకు ఎమ్మెల్యే చేసిన దిశానిర్దేశం అంటూ ఎమ్మెల్యేల ద్వారా మొత్తం వ్యవహారం అంతా పార్టీ దగ్గర ఉంది. దాంతో ఏదో చేయబోతున్నారు. నరేంద్ర మోడీ పేరు ఒక పక్కన, చంద్రబాబు పేరు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ పేరు ఒక పక్కన, 3 పేర్లు అక్కడ వాళ్ళతో ఒక టెంపో తీసుకువెళ్తున్న టైంలో వాలంటీరు చెప్తే ఓట్లు పడిపోతాయి అనేటువంటి స్థితికి వాలంటీర్ ఎదిగాడా, లేకపోతే ఆయా నాయకులు దిగజారారా, లేదా ఈ పత్రికలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి అన్నటువంటిది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే అప్పుడే